మూగబోయిన ఉద్యమ కెరటం, తుడి వీడుకోలు చెప్తున్న అభిమానులు. రైట్, ఈ వార్త వినేసరికి ఒక్కసారిగా అందరికీ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున బాధ కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే నర్సంపేట, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు ఎమ్మెల్యే చనిపోవడంతో, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో ఒక్కసారిగా నర్సంపేట ప్రజల్లో పూర్తి స్థాయి బాధ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ నెలకు సంబంధించి 26న గుండెపోటుతో రోహిణి హాస్పిటల్కి తరలించడం జరిగింది. గుండెపోటు రావడం వల్ల వరంగల్ హనుమకొండకు చెందిన రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందినప్పటికీ తెల్లవారుజామున వెంటనే ఏదైతే ఆదివారం 2:30 గంటల సమయంలో సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయినప్పటికీ 4 రోజుల్లో కూడా వెంటిలేషన్లోనే ఉన్నారు. వెంటిలేటర్పై ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల నిలకడ కావచ్చు, మెరుగైన ఏదైతే వైద్య ఇచ్చినప్పటికీ కూడా చికిత్స ఎంత చేసినా కూడా ఏదైతే ప్రాణం అనేది దక్కకుండా పోయింది. అసలు మెరుగుపడలేని పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూతతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కూడా తీరని లోటు భావించవచ్చు అని చెప్పొచ్చు. ఇటు ఏదైతే అటు మాగంటి గోపీనాథ్ కావచ్చు, ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరూ చనిపోవడంతో, బీఆర్ఎస్లో కీలక పాత్రలు పోషించిన వీళ్ళిద్దరే చనిపోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయి విషాదం నెలకొందని చెప్పొచ్చు. సో మరో పక్క చూసుకున్నట్టయితే ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి స్థాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు పెద్ది ఆరోగ్యం విషయాన్ని గురించి ఎంత మెరుగైన చికిత్స అందినప్పటికీ కూడా ఏదైతే బాడీ సహకరించడంతో కొన్ని రోజుల పాటు సహకరించింది. మరోవైపు 45 నిమిషాల పాటు గుండె ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం మొదలైంది అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇటు ఏదైతే లంగ్స్ కావచ్చు, ఊపిరితిత్తుల్లోని రక్తం అనేది గడ్డ కట్టడంతో ఆక్సిజన్ మెదడుకి చేరకపోవడంతో అక్కడికక్కడ ఏదైతే నిన్న రాత్రి అంటే ఇటు ఏదైతే శుక్రవారం రాత్రి 12:30 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. సో ఇదంతా కూడా అధికారికంగా యశోద హాస్పిటల్ సిబ్బంది రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ నోట్గా. సో ఒక్కసారి పెద్ది మరణంతో అంతా కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు నర్సంపేట ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే పెద్ది హాస్పిటల్కి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావడం జరిగింది, కేటీఆర్ మరియు హరీష్ రావులు వచ్చారు, పరామర్శించడం జరిగింది. అయినప్పటికీ మరుసటి రోజే కవిత కూడా రావడం జరిగింది. మరికొంతమంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా వచ్చారు, పరామర్శించారు. అయినప్పటికీ ఏదైతే పెద్ది మరణాన్ని ఆపలేకపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఇటు పెద్ది మరణంతో ఓవరాల్గా అటు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా విషాదం నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కావచ్చు వాళ్ళంతా కూడా చాలా వరకు పెద్ద స్థాయి బాధను వ్యక్తం చేస్తున్నారు, అటు ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ త్రూ అని చెప్పొచ్చు. అండ్ మరి ముఖ్యంగా ప్రస్తుతం పెద్ది పార్థివ దేహాన్ని అయితే ఏదైతే సొంత ఊరు, సొంత స్వగ్రామం ఏదైతే ఉందో నర్సంపేటకు అయితే తరలించడం జరిగింది. సో ప్రస్తుతం పార్థివ దేహం అక్కడైతే వెళ్ళింది. తుది వీల్కోలు మరియు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరుగుతాయని చెప్పేసి కూడా అధికారులు కావచ్చు, ఇటు ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఇటు పెద్ది అంత్యక్రియల పట్ల అందరూ పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, పెద్దికి సంబంధించిన రాజకీయ నాయకులు, ముఖ్య నేతలు, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం పెద్ది ఇంటి వద్ద కూడా విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది అభిమానులు కావచ్చు, పెద్దికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కూడా రావడం అయితే జరిగింది. సో ఎవరు ఎంత ఏం చేసినా కూడా మరణం అనేది ఆపలేకపోయారు. ఎంత మెరుగైన చికిత్స ఇచ్చినప్పటికీ, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ, యుఎస్ డాక్టర్లు వచ్చినప్పటికీ కూడా తన మరణం అయితే ఆగలేకపోయిందని చెప్పొచ్చు. సో ఇది పెద్ది ఏదైతే సుదర్శన్ రెడ్డికి సంబంధించిన హెల్త్ బులెటిన్ అనే విషయం మొన్నటిదాకా మనం మాట్లాడుకున్నాము. సో ప్రస్తుతం పెద్ది చనిపోవడంతో కూడా పూర్తి స్థాయి బాధ అందరూ కూడా, అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు అధికార పక్షం కూడా అన్ని వైపులా కూడా చాలా వరకు అందరూ పూర్తి స్థాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు ట్విట్టర్ ద్వారా కావచ్చు, లేకపోతే ఎఫ్బి ద్వారా కావచ్చు కూడా అందరూ రెస్ట్ ఇన్ పీస్ అంటే ఎక్కడున్న పవిత్ర ఆత్మకు శాంతి కలగాలంటూ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం పెద్ది ఇంటి వద్ద విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఎంతో మంది అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. తుది వేడుకలు చెప్పడానికి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ అంటే ఘన నివాళులు పలుకుతున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.